మనకి ఎంత అమౌంట్ అవుతుంది అంటే వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒక కొటేషన్ ఇస్తారు. సో మనకి ఎంత ఒక లక్ష రూపాయలు అవుతుంది, ఒక 2 లక్షలు అవుతుంది. సో ఆ 2 లక్షలు ఇంత అవుతుంది అని చెప్పేసి మనం తీసుకొచ్చి మన డాక్యుమెంట్స్ 10వ తారీఖు ఉంది, ఈ రోజు నేను కట్టలేదు, ఈ రోజు నుంచి కౌంట్ చేస్తుంది. ఎన్ని రోజులు కట్టలేదు అనేది కౌంట్ చేస్తుంది. తర్వాత మనం కట్టుకుంటాం, అది వేరే విషయం. కానీ ఎన్ని రోజులు ఎన్నిసార్లు బోన్స్ అయింది దాన్ని వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేసి ఇది ఎక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుందని అంటే మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటున్నామో సో ఇవి ఇంత అమౌంట్ కట్టలేదు అనే విషయాన్ని సాఫ్ట్వేర్ చూపిస్తున్నాను. కట్టలేదు 20 కట్టేసినారు. సో మీలాంటి వాళ్ళకు కూడా సిబిల్ అనేది 720 వరకు ఉండాలి. సో 720 వరకు లేదు, తక్కువ వచ్చింది. కొంతమందికి ఉంటుంది 900 వరకు ఉంటుంది. కానీ వాళ్ళు ఎట్లా అంటే 10కి కట్టి వాళ్ళు 20కి కడతారు. కానీ ఈ 10 days బ్యాక్ అనేది కూడా మనకు ఇందులో చూపిస్తుంది, దేంట్లో ఈజీ బిల్స్లో చూపిస్తుంది అప్పుడప్పుడు. సో అది దాన్ని ఆ 820, 900 ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే ఇదేంటంటే అంతవరకు ఆ డేస్ అంటే 1, 2, 3 days కూడా వాళ్ళు కౌంట్ చేసి ఆ క్లీనప్ని కూడా దాన్ని కూడా వాళ్ళు అందరూ రిఫ్లెక్ట్ అయ్యి చూపిస్తున్నారు. ఇవన్నీ మనం చేసుకుంటే మనం లోన్కి ఎలిజిబుల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ముద్రాలు ఉన్నట్టున్నాయి. ముద్రాలు ఉన్నాయంటే 3 types ఉంటుంది. 3 types అంటే 0 to 50,000 వరకు మనం ఇస్తాం. ఫస్ట్ కిషోర్ అని చెప్పేసి అది 0 to 50,000 వరకు మనం ఇస్తున్నాం. ఈ 50,000 వరకు అంటే ఏం డాక్యుమెంటేషన్ అవసరం లేదు. మనం ఫ్రెష్గా మనం వర్క్ నేర్చుకున్నాము, మనం ఏదైనా చిన్నగా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో నా దగ్గర ఏమీ లేదు, నేను చేయాలనుకుంటున్నాను, ఒక 50,000 ఒక చిన్నగా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దీన్ని కిషోర్ అని అంటాను. ఈ 50,000 వాళ్ళు ఇస్తున్నారు. మిషన్ అవసరం పడుతుంది, దేనికి ఎంతైతే ఖర్చు అవుతుంది అనేది వాళ్ళకి మనం ఇస్తాము. సో ఈ 50,000 అనేది తక్కువ అమౌంటే, కానీ ఈ 0 నుంచి ఫస్ట్ వాళ్ళు మనం స్టార్ట్ చేస్తున్నారు. కిషోర్ అని చెప్పేసి చిన్నది అది స్టార్ట్ చేస్తుంది. ఈ 50,000 0 నుంచి 50,000 వరకు ఇస్తారు. ఇది కరెక్ట్గా కట్టుకుంటే కూడా దీని ద్వారా నెక్స్ట్ కూడా ఇస్తారు. కిషోర్ అంటే ఇదంతా క్లీనప్ చేస్తారు. కొంచెం పెనాల్టీ లాగా కొంచెం అమౌంట్ తీసేసుకొని దాన్ని అంతా క్లీనప్ చేసేసి సాఫ్ట్వేర్లో కూడా అదంతా లేకుండా కూడా జరుగుతుంది. అట్లా కూడా మనం చేసుకోవచ్చు ఎప్పుడు మనం లోన్ కోసం వెళ్ళినప్పుడు. ఓకేనా, 2 lakhs వరకు ఈ శిశు దాంట్లో ఇస్తారు. దాంట్లో కూడా డాక్యుమెంటేషన్స్, పాన్ కార్డు, మన వాళ్ళ పిల్లలకి అందరికీ పాన్ కార్డ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది దానికోసం. ఎవ్రీథింగ్ ప్రతి దానికి మన ఫ్యూచర్లో పాన్ కార్డ్ అనేది అవసరం. సో పాన్ కార్డు, MSME అనేది సర్టిఫికేషన్ కూడా కావాలి. మీకు అందరికీ సర్టిఫికేట్ చేసి మీకు లేకపోతే కనుక చెప్పండి, మేము చేస్తాం. MSME అనేది ఆన్లైన్లో చేస్తారు. అదేంటంటే మనం ఏదైనా బిజినెస్ ఫర్దర్గా చేయాలనుకుంటే దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నట్టు. సో అట్లాంటి టైంలో మనకి ఎంప్లాయ్మెంట్ కార్డ్ కోసం అని మీకు ఐడియా ఉంటుంది. మేము ఎంప్లాయ్మెంట్ కార్డ్ కోసం అని అప్లై చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంతెంత వరకు చదువుతున్నామో ఏంటనేది మనం మళ్ళీ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కాల్ లెటర్స్ వస్తుంది అన్నట్టు. సో లైక్ ఇది MSME ఏంటనంటే ఇప్పుడు మనం ఏంటి ప్రోగ్రామ్ ఏంటి, మనం ఏమేమి నేర్చుకున్నాము, మనం దేని మీద అది ఉన్నామని చెప్పేసి మనం చెప్తే కనుక దాంట్లో రాసి మనము డీటెయిల్స్ క్లియర్ చేస్తే వాళ్ళు లోన్ కోసం డైరెక్ట్ మనకే కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ మనకు ఇమీడియట్గా మనకు కావాలని అంటే ఆ MSME సర్టిఫికేట్ తోటి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. MSME అంటే మనం ఒక వ్యాపారం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పడానికి మనము ఆన్లైన్లో చేస్తాము. ఇది మీ సేవలో కూడా చేస్తాం. మీరు మీ సేవలో చేస్తారు కాబట్టి మీ సేవలో కూడా చేసుకోవాలి. ఏదైనా సర్టిఫికేషన్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. సో ఏదైనా లోన్ కోసం కానీ దానికోసం కానీ ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే ముద్రాలో ఇంకోటి ఏంటి, థర్డ్ వన్ తరుణ్ అని అంటారు. ముద్రాలో ఇంకోటి తరుణ్ అంటారు. ఇదేంటంటే 20 lakhs వరకు కూడా ఇందులో ఇస్తారు. అయితే వీటిలలో 12% కంటే లోపు 12% లోపు వడ్డీ రేట్ ఉంటుంది. ఎందుకంటే 12% లోపు అనేది కరెక్ట్ ఫిట్ లేదు. ఏంటంటే SBI బ్యాంకులో ఒక పర్సంటేజ్ ఇస్తారు, వేరే బ్యాంకులలో అట్లా ఒక్కొక్క బ్యాంకుని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఒక్కొక్క బ్యాంకు కంటే దాంట్లో ఏంటంటే 12 ఉన్నారు కదా, తను ఏంటంటే మెక్మా డ్వాక్రా దాంట్లో అన్నిట్లలో ఆయన పెద్ద అన్నట్టు. సో తను అది చెప్పినట్టు లోన్స్ కోసం ఏదైనా ఎక్కడైనా మీకు లోన్స్ ఆగకపోతే నాకు చెప్పండి అని చెప్పేసి అని అన్నారు కదా.
సో ఇట్లాంటివి మీరు ఏమైనా లోన్స్ పెట్టుకుంటామనంటే కూడా దానికోసం కూడా మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి బ్యాంక్ దాకా కూడా మేము తీసుకెళ్ళడానికి మేము రాలి. ఇంకా మీరు రిజిస్ట్రేషన్ కోసము వినీతన్న బార్గెన్ చేస్తారు. ఆధార్ కార్డు ఓటీపీ వస్తుంది, ఒక ఓటీపీ చెప్పేస్తే మీకు ఆ రోజుకి సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్తో పాటు ఈ సర్టిఫికెట్ కూడా ఇస్తాం. లేకపోతే రేపు ఒక అతను వస్తారు, అతను వచ్చి చేసుకుంటారు, అందరూ ఓటీపీ ఇవ్వాల్సి వస్తుంది. ఓటీపీ ఇచ్చేస్తే సర్టిఫికెట్ వస్తుంది అన్నట్టు. అంటే డిజిటల్ డాటా మనకు డిజిటల్ ఇండియాలో మాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నది అని చెప్పడానికి జస్ట్ ఫోన్ వాడడం వచ్చు, మాకు ఫోన్ వాడడం వచ్చు అనేది దాంట్లో సబ్జెక్ట్ అదే అన్నట్టు. ఫోన్పే, గూగుల్ పే, ఫోన్లో మెసేజ్లు పంపించడము, ఈమెయిల్స్ పంపించడము, ఇంకా అవన్నీ. పెద్ద ఫోన్ తీసుకున్నామంటే ఈమెయిల్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. మీకు ఈమెయిల్ క్రియేట్ చేసి ఇస్తారు, తను వచ్చిన తను ఈమెయిల్ క్రియేట్ చేస్తారు. సో ఇది అది కూడా మీకు క్లియర్ అవుతుంది. సో దానికి కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఏ సర్టిఫికేట్ అయినా దేనికి ఒకదానికి మనకు ఇప్పుడు నాకు లోనే ఉందనుకోండి, లోన్కి అప్లై చేస్తున్నాము, మాకు టైలరింగ్ వచ్చు, నాకు బుట్టలు చేయడం వచ్చు. సో ఆ బుట్టలు చేయడం వచ్చు అని చెప్పడానికి అందులో మనము దాంట్లో అప్లై చేస్తాము. ఏది ఆన్లైన్లో అప్లై చేస్తాము. సో ఇతనికి ఇది వచ్చు అనేది గవర్నమెంట్కి తెలుస్తుంది. సో ఇప్పుడు పలానా సెక్టార్లో ఇప్పుడు ఒక ₹1,00,00,000 గవర్నమెంట్ నుంచి వచ్చిందనంటే ఈ అల్లికల టైలర్ వాళ్ళకు కొన్ని, బ్యూటిషియన్ వాళ్ళు ఇట్లా కొన్ని అది చేస్తారు కదా. సో దాంట్లో మనం అనేది ముందుంటాము. ఎంఎస్ఎంఈలో మాకు టైలరింగ్ వచ్చు అని చెప్పేసి మేము అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో టైలరింగ్లో కొంతమందికి మేము అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాము అని అనుకుంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు లేకపోతే ఇలాంటి అప్లై చేసుకున్న వాళ్ళకు డైరెక్ట్గా ఫోన్ చేయడము, లేదా మనమే ఎంత ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడమో జరుగుతుంది. సో అది మీరు అది కూడా చేసుకుంటామనంటే దాన్ని కూడా మేము చేస్తాం. అది మీరు లోన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీ అందరికీ ఉన్నాయి కదా, ఎవరికైతే పాన్ కార్డు ఉన్నాయో వాళ్ళందరికీ పాన్ కార్డు కావాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు కావాలి, అంతే కదా. పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ అన్న లోన్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అది చేస్తున్నామా? అదా మళ్ళీ మర్చిపోతామని వద్దా? 50,000 ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిందంటే 5 lakhs వరకు ఇస్తున్నారు, 2 lakhsది, 10 lakhsది, 20 lakhsకి ఇస్తున్నారు. ఇది ఈ ముద్ర లోన్ అయిపోయిందంటే BMEGP అని చెప్పేసి అది ఏంటంటే అది సబ్సిడీ లోన్ అంటే ఇప్పుడు నేను ₹1,00,000 తీసుకున్నాము. కొన్ని టైంలలో 30%, 30,000 తక్కువ చేయొచ్చి మిగతా పైసలు కట్టమంటాం. వడ్డీ లేదు, ఏం లేదు. ఆయన ఇచ్చిన దాంట్లో 30,000 తక్కువ చేస్తున్నారు. 30,000 బ్యాంక్కి గవర్నమెంట్ కట్టాలి మీ తరఫు నుంచి. సో నువ్వు వాళ్ళకి కట్టాల్సింది ఎంత? 70 కట్టాలి. అట్లా తక్కువ ఉంటుంది. నువ్వు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఎట్ ది సేమ్ టైం తక్కువ ఉంటుంది అమౌంట్. నెల కట్టాలి. నెల మనం బిజినెస్ చేసుకుంటాం కాబట్టి నెల కట్టాలి. దాన్ని సబ్సిడీ అయితే అది ఎట్లా ఉంటుందో క్యాష్ ప్రకారం ఉంటుంది, లొకాలిటీ ప్రకారం ఉంటుంది కాబట్టి. సో అర్బన్లో ఇంత అనేది వాళ్ళ పర్సంటేజ్ చూపించాలి. నేను చెప్పిన కొటేషన్ తీసుకురావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏంటి అనేది కొటేషన్. ఇప్పుడు బ్యాగ్స్ అనేది ఇక్కడ నుంచి ఈ మెటీరియల్ నాకు అవసరం పడతాయి, కుట్టడానికి నాకు మిషన్ అవసరం పడుతుంది. సో ఆ మెటీరియల్ నాకు ఒక 50,000 మెటీరియల్ దొరుకుతుంది, కుట్టడానికి మిషన్ ఒక 50,000 దొరుకుతుంది. సో నాకు కూర్చోడానికి చైర్ కావాలి, ఇట్లా ఉంటాయి కదా చిన్న స్టేషనరీ, అవన్నీ కూడా కలిపి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది. 2 లక్షలు అంటే 2 లక్షలు ఇవ్వాలి. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు 20 లక్షలు అంటే 2 లక్షలు అంటే 2 లక్షలు ఇవ్వాలి. నీ దగ్గర ఒక 50,000 యూజ్ చేసుకొని 1,50,000 ఇస్తామని. సో మన ఇచ్చే కొటేషన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటే మనం కరెక్ట్గా రీచ్ అవుతుంది అన్నమాట. అదర్ నేను అట్లా అంటలేను, అందరు తినేటప్పుడు ఫోటో తీస్తే వాళ్ళకు కూడా ఫుడ్ కూడా చేస్తాం. టమాటా చట్నీ కావాలి, ఎవరైనా టమాటా చట్నీ అనేది మళ్ళీ ఒకసారి గట్టిగా మళ్ళీ ఒకసారి టమాటా చట్నీ స్ట్రైక్ చేయి.
ఓ హాఫ్ అన్ అవర్ నుంచి చూసుకుందామని వచ్చిన. సార్ మాట్లాడి సార్ మాట్లాడి కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి మూవ్కోవాల్సి వచ్చింది. తర్వాత నాకు ఆటోమేటిక్గా ఒక్కరోజు చలో పర్లేదు ఒకరోజు ఉందాం అనుకున్నా. తిరిగి ఒకరోజు చూసి తర్వాత నచ్చకపోతే రేపు నుంచి ఎత్తుకొని రాను కదా, ఆ రోజు వాళ్ళు ఉంటారు చదివినట్టు అని చెప్పేసి మళ్ళీ ఆలోచించిన. ఇంటికి పోయినాక ఆలోచించినాక సార్ మొత్తం చేంజ్ చేసి వాడేసింది, మైండ్ మొత్తం రుద్ది వాడేసింది. ఆ సార్ ఏం చెప్పిందో అర్థం కాలేదు, ఐస్ క్రీమ్ నాకు ఆకర్షణ చేసింది. తర్వాత ఏమైంది, నాకు పోయినాక ఆలోచన వచ్చింది. మళ్ళీ నా జీవితం అంటే స్టడీ అయిపోయిన టైంలో నాకు ఏదో అయిపోయింది, ఫ్యామిలీ పిల్లలు వచ్చారు, పిల్లల భవిష్యత్తు అని ఆలోచించే టైంలో సార్ మాట్లాడింది. మళ్ళీ నాకు ఒక అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు అన్ని రకాలుగా అవకాశం ఇవ్వడు. మనం మనసులో ఇచ్చినట్టుని ఇక సార్ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చిందేమో అనిపించింది. ఎందుకు యూజ్ చేసుకోవద్దు, ఇటువంటి ఛాన్స్ అందరు కాదు. ఇప్పుడు మళ్ళీ ఒక లైఫ్ ఇంకొక అవకాశం ఇచ్చిందని చెప్పేసి నేనేం చేసిన, మళ్ళీ ఇటువంటి ఛాన్స్ వినియోగించుకుందామని వచ్చేసిన. ఇక నాకు 6 రోజులు ఒక్కరోజే రావడం కష్టమవుతుంది. ఇప్పుడు 6 days ఎట్లా స్పెండ్ చేస్తానో నాకు తెలియలేదు. తిరిగి ఈరోజు వచ్చిన సెకండ్ డే సార్ దగ్గర అటెండ్ కాలేదు. తిరిగి నాకు మంచిగా అనిపించింది. అందరు కలిసి ఇక్కడ కలిసిపోయారు. ఇంకా ఇట్లా మాట్లాడే అవకాశం కూడా వస్తుంది మనకి ఎక్స్పెక్ట్. ఓకే మేడం, మేడం మన మేడం లెక్క అంటే నాకు మేడం చూస్తారు. మన లెక్క మనలో లెక్క ఫ్రెండ్లీ లెక్క అంతా ఫ్రీగా ఉండడం కూడా మనకు అదృష్టమే కదా, ఇంత ఫ్రీగా ఉండడం కూడా. ఇక దీనివల్ల మాకు ఉండాలనిపించింది. ఇక సెకండ్ డే అంత ఫ్రీగా ఇంట్రడక్షన్ చేసుకున్నాం, మాట్లాడడం కలిసింది, మాకు నచ్చింది. ఇక ఆ రోజు మన భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చెప్పే మన మంచిగా ఎక్కుతుంది. అందుకని చెప్పేసి ఒక 6 days స్పెండ్ చేద్దాం, మన ఫ్యూచర్ ఏమన్నా డబ్బులు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇలా